ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పాస్టర్ అభినయ్ దర్శన్ అరెస్ట్ అయ్యారు. అల్లూరు జిల్లా జీకే వీధి పిఎస్కు పోలీసులు అయితే తరలించారు. జీకే వీధి మండలంలో తనపై దాడి జరిగిందంటూ అభినయ్ ఆవేదన వ్యక్తం చేశారు. నీరు తోటపాలెం దగ్గర తనపై దాడి చేశారంటూ కూడా పోలీసులకు అభినయ్ ఫిర్యాదు చేశారు. ఈ యొక్క పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అభినయ్పై దాడిని డ్రామాగా తేల్చారు పోలీసులు. అయితే ఆడియో వీడియో ఆధారాలు కూడా పోలీసులు సేకరించారు. తనపై దాడి అంటూ అభినయ్ చేసిన డ్రామాపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. అయితే దీనిపై మరిన్ని అప్డేట్స్ విశాఖ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అభినయ్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? రైట్ కిరణ్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా ఉంది అభినయ్ దర్శన్ అరెస్ట్. ఆయన కడప జిల్లా నుంచి వచ్చి ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుత అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో చర్చిల్లో క్రైస్తవ ప్రార్థనలు చేస్తూ క్రైస్తవ మత ప్రచార బోధకుడుగా కూడా ఆ ప్రాంతంలో తిరుగుతూ భరోసా అనే ఒక పార్టీని స్థాపించి భరోసా పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ పాడేరు గిరిజన ప్రాంతాల్లో ఉండే గిరిజన సమస్యలను తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానని చెబుతూ కూడా ఆయన తిరగడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆయనకి జీకే వీధి మండలంలో ఒక నీరు తోటపాలెం అనే గ్రామం వద్ద అతని పైన ఒక దాడి జరిగింది. దాడి జరిగితే హుటాహుటిన వాళ్ళందరూ అక్కడ ఉండే స్థానికులందరూ కూడా ఆయన్ని ఒక స్థానిక ప్రాథమిక చికిత్స నుంచి పిహెచ్సికి తరలించడం, అక్కడి నుంచి కూడా చింతపల్లి మరింత మెరుగైన వైద్యం కోసం తరలించడం, చింతపల్లి హాస్పిటల్ నుంచి ఆయన విశాఖపట్నానికి కూడా వచ్చి వైద్యం చేయించుకుంటా ఈ నేపథ్యంలో అసలు కేసు ఏం జరిగింది, ఇంత ప్రశాంత వాతావరణంలో ఈ ముసుగు దొంగలేంటి, ముసుగులు వేసుకొని కత్తులతో దాడులేంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా విస్తుపోయే అంశాలే వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదంతా కూడా డ్రామాగాను, ఈ డ్రామాని క్రియేట్ చేసింది సింపతి కోసం, ఆ ప్రాంతంలో మరింత ప్రజలను అట్రాక్ట్ చేసుకోవడం కోసం అభినయ్ దర్శన చేయించాడు అనేది కొన్ని ఆడియో టేపులు కూడా బయటకు వచ్చినాయి. అలాగే కొంతమంది రీల్స్ చేసుకున్న యువకుల్ని బాబు ఇలా చేయండి డబ్బులు ఇస్తానని చెప్తే వాళ్ళు చేశామని కూడా ఎవరైతే ఆ ఘటనలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు కూడా వీడియోలు రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా ఒకంత ఆశ్చర్యాన్ని ఆందోళనని కలిగిస్తున్న పరిస్థితి. ఎటుపోతా ఉంది రాష్ట్రం, ఏం చేస్తా ఉన్నారు, మత విద్వేషాల లేదా రాజకీయ పొలిటికల్ ఎంట్రీయా, ఏం జరుగుతోంది, మత విద్వేషాన్ని రెచ్చగొట్టి తద్వారా రాజకీయ ఇలా అనేక అంశాల మీద కూడా దృష్టి సారించారు పోలీసులు. ఇమీడియట్ గా కూడా ఇక్కడ చికిత్స తీసుకుంటున్న అభినయ్ దర్శన్ ని చింతపల్లి తరలించి విశాఖపట్నం నుంచి మరలా చింతపల్లి తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఏది అయినప్పటికీ దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నది. ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ. ఎక్కడ కూడా ఆల్రెడీ మతానికి చెందిన క్రైస్తవ మతానికి చెందిన క్యాథలిక్ ఆ చర్చెస్ అసోసియేషన్ తాలూకా హెడ్ ఎవరో ఒక ఆయన నేను వైజాగ్ రావడం, ఆయన కూడా ఈ అభినయ్ మీద దాడి జరిగింది అని చెప్పడం, అలాగే పోలీసులు తీసుకెళ్తాను అరెస్ట్ అంటే ఆయన ఖండించడం, రకరకాలు జరిగిపోతా ఉన్నాయి. అంటే ఈ క్రైస్తవ మతానికి మత గురువులు, మత పెద్దలు తాలూకా ఎంటర్ అవ్వడం, ఆ కులంలో మళ్ళీ ఆ మతంలో కొంత ప్రాబ్లం ఏర్పడడం జరుగుతాయి. కాబట్టి పోలీసులు తూచా తప్పకుండా అన్ని ఆధారాలు సేకరించి ఆధారాల ప్రకారమే వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఆ అల్లూరు జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగలేదు, భవిష్యత్తులో జరగవు, పునరావృతం కావు. అందరం ప్రశాంతంగా కూడా గిరిజనులందరూ కూడా ఉండొచ్చు అనే సంకేతాలనే పూర్తిగా పంపిస్తా ఉన్నారు. అభినయ్ దర్శన్ ఎందుకు ఇలా ప్రవర్తించాడు, ఏం చేశాడనే కోణంలో
వాళ్ళు అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కిరణ్. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.